డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటూ ట్వీట్ చేశారు. రుణమాఫీకి 7,500 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి, 17,000 కోట్లు మాఫీ చేశామని మంత్రులు చెబుతుంటే 31,000 కోట్లు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి అంటున్నారని మండిపడ్డారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసుల్లోనూ ఈ బెయిల్ రూల్ వర్తిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే కస్టడీ సమయంలో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించకూడదని పేర్కొంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులు నమోదు చేయడం సరికాదని, ఇది న్యాయ నిబంధనలకు విరుద్ధమే అవుతుందని అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చే సమయంలోనూ ఈ విషయాలను ప్రస్తావించింది సుప్రీం ధర్మాసనం. తాజాగా అక్రమ మైనింగ్ కు సంబంధించిన వ్యవహారంలోనూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాష్ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.